ఇప్పుడు మూవీస్ అన్ని యాక్షన్ ఓరియంటెడ్, పీపుల్ కొత్త కావాలి. ఎంత పాత రొటీన్ స్టోరీస్ తీస్తుంటే పీపుల్ నచ్చట్లేదు. జనాలకి ఒకళ్ళ గురించి బయోగ్రఫీ వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. అన్ని బాలయ్య ఫైటింగ్లు, కొడితే గాల్లో లేయాలి అంటే మనం ఎడిక్ట్ అయిపోతున్నాం. నెగిటివిటీ ఎక్కువ ఉంది. సో చెప్పండి బ్రదర్, ప్రెసెంట్ ఇప్పుడు ఏదైతే మూవీస్ వస్తున్నాయో సో యూత్ పైన ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసినా చెప్పుకోవచ్చు బ్రో. ఇప్పుడు మూవీస్ అన్ని యాక్షన్ ఓరియంటెడ్, పీపుల్ కొత్త కావాలి. ఎంత పాత రొటీన్ స్టోరీస్ తీస్తుంటే పీపుల్ నచ్చట్లేదు. ముందు కంటెంట్ ఓరియంటెడ్ కావాలి. ఏదైనా మెసేజెస్ ఉంటే తీసుకోవట్లేదు ముందు జనాలు మెసేజ్ ఏమైనా వస్తుంటే తీసుకోవట్లేదు. అన్ని బాలయ్య ఫైటింగ్లు, కొడితే గాల్లో లేయాలి, సో వెనక నుంచి సుమోలు లేయాలి అయ్యే చూస్తుండ్రు. కానీ ఏదైనా ఇది సినిమా ఇది ఇప్పుడు ఒకళ్ళ బయోగ్రఫీ వస్తుంది. ఇప్పుడు కపిల్ దేవ్ బయోగ్రఫీ వచ్చింది 83, అది ఫ్లాప్ అయింది. అంటే ఇప్పుడు జనాలకి ఒకళ్ళ గురించి బయోగ్రఫీ వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ ఇప్పుడు కల్కి వచ్చింది, అది ఎంత హిట్ అయింది, స్కై ఫైట్ అలా. సో లైక్ కంటెంట్ కానీ కూడా బాగా ఎంటర్టైన్మెంట్, బయోగ్రఫీలో ఎంకరేజ్ అంటే అది సినిమా తీసాను బట్ డైరెక్షన్ అన్ని స్క్రీన్ ప్లే మొత్తం బాగుంటే చూస్తారు. కొన్ని జనాలు నచ్చుతాయి, కొన్ని నచ్చవు. బట్ మీరు అన్నట్టుగా ఈ మధ్య కాలంలో బాగా సోషల్ మీడియాతో ఇన్ఫ్లుయెన్సర్ నుండి ఒక హీరోగా డెవలప్ అవుతూ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెళ్తున్నారు. చాలా ఉంది. ఒక విధంగా సోషల్ మీడియా అనేది ఒక పాజిటివ్ ని క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చా? కొత్త జనరేషన్ తీసుకొస్తుంది. అప్పుడు పాత వాళ్ళే కాకుండా కొత్త హీరోలను కూడా చూపిస్తుంది సోషల్ మీడియా. చూసిన వాళ్ళనే కాకుండా ఇప్పుడిప్పుడే ఎమర్జ్ అవుతున్నారు చిన్న హీరోలు. సోషల్ మీడియా నుంచి, యూట్యూబ్ ఛానల్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ అందరూ ఎంతమందిని చూస్తున్నాం. సోయల్, మెహబూబ్ వీళ్ళందరూ సినిమాలు తీస్తున్నారు. సో ఏమంటారు సోషల్ మీడియా వల్ల లైక్ సోషల్ మీడియా త్రూ పాజిటివ్ ఎక్కువ ఉంది, నెగిటివ్ ఎక్కువ ఉంది అంటే ఏమంటారు చెప్తారు? నెగిటివ్ బ్రో. ఏ విధంగా? మనకి కంటెంట్ వస్తుంది కానీ ఇంత ముందు చూసుకుంటే మనం స్క్రీన్ టైం ఎంత ఉండేటోళ్ళం ఇన్స్టాగ్రామ్ లో కానీ, అదర్ ఎక్స్, ట్విట్టర్, లైక్ సమ్ అదర్ ఎక్స్ ఫ్యాక్టర్. ఇప్పుడు చూసుకుంటే స్క్రీన్ టైం, ఇప్పుడు మీరే మీ మొబైల్లో చూసుకోండి, ఇంత ముందు నుంచి స్క్రీన్ టైం ఎంత పెరుగుతుంది, ఇప్పుడు ఎంత ఉంది అంటే మనం ఎడిక్ట్ అయిపోతున్నాం. మామూలుగా ఏంటంటే సోషల్ మీడియా మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మనకి నెక్స్ట్ మనం ఏమనుకుంటున్నామో ఆల్రెడీ మనకి అది కానొస్తుంది, మన రీడ్ చేస్తుంది. ఏ ఇంటెలిజెన్స్ కూడా దీంట్లో వాడుతున్నారు. సో ఏమంటారు నెగిటివిటీ ఎక్కువ ఉంది, పాజిటివిటీ కూడా ఉంది. కొత్త విషయాలు తెలుస్తున్నాయి. కొన్ని పాజిటివిటీ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఈరోజు ఈ పని చేయాలనుకుంటున్నావు, నువ్వు మర్చిపోతావు కానీ అక్కడ గుర్తొస్తాయి సోషల్ మీడియాలో. అదే వరకు ఆ రిఫ్లెక్ట్ అవుతుంది. సో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. దాని నెగిటివ్ ప్లేస్ ఏ మేజర్. సో లైక్ పాజిటివ్ కి అంటే లైక్ పాజిటివ్ కంటే నెగిటివ్ కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారని చెప్పుకోవచ్చు అంటారా?